పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2 రోజుల వ్యవధిలో హర్ముజ్ జలసంధిలో మరో చమురు ట్యాంకర్పై దాడి జరిగింది. ఈ మేరకు బ్రిటన్కు చెందిన యునైటెడ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. చమురు ట్యాంకర్ను గుర్తులేని క్షిపణి తాకిందని ఎక్స్ వేదికగా ప్రకటించింది. మరోవైపు ఒమన్ ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రవాణా నడవాపై అమెరికా దృష్టి సారించింది. ఇరాన్ పర్యవేక్షణ ఉండని ఆ నడవాను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. అమెరికా, ఇరాన్లు మరోసారి పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ నెల 25న హర్ముజ్ జలసంధిలో ఓ కార్గో నౌకపై దాడికి ప్రతీకారంగా అగ్రరాజ్యం నిన్న అర్ధరాత్రి ఇరాన్లో వైమానిక దాడులు చేపట్టింది. ఇరాన్ సైనిక స్థావరాలను, క్షిపణులు, డ్రోన్లను నిల్వ చేసే ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ లో పోస్టు చేసింది. అవగాహన ఒప్పందానికి తూట్లు పొడుస్తూ హర్ముజ్లో చమురు నౌకపై ఇరాన్ దాడి చేయడంతో తాము ప్రతిదాడి చేశామని అమెరికా తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్, క్షిపణి దాడులు చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ పేర్కొంది. మళ్లీ ఘర్షణలు తలెత్తితే అమెరికా భారీ ప్రాణనష్టాన్ని చవిచూడాల్సి ఉంటుందని ఇరాన్ సుప్రీం లీడర్, సైనిక సలహాదారు మొహసెన్ రజాయి హెచ్చరించారు. ఈసారి తాము యుద్దంలో కొత్త సామర్థ్యాలను ప్రవేశపెడతామని బెదిరించారు. శత్రువు పొరపాటు చేస్తే తదుపరి యుద్దం గతంలో మాదిరిగా ఉండబోదని తేల్చెప్పారు. ఈ విషయం ట్రంప్ తెలుసుకోవాలన్నారు. భద్రత కోసం అమెరికాపై ఆధారపడవద్దని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాలకు రజాయి సూచించారు. పశ్చిమాసియా భద్రతకు ఏకైక మార్గం అగ్రరాజ్యానికి దూరంగా ఉండటమేనని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రతిదాడులు చేపట్టిన సమయంలోనే హర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న ఓ చమురు ట్యాంకర్పై క్షిపణి దాడి జరిగింది. ఈ మేరకు బ్రిటన్ కు చెందిన యునైటెడ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. చమురు నౌకను క్షిపణి తాకిందని తెలిపింది. అయితే నౌకలోని సిబ్బంది క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ప్రస్తుతానికి ట్యాంకర్ నుంచి చమురు లీక్ కావడం లేదని పేర్కొంది. అయితే ఈ దాడి ఎవరు చేశారో వెల్లడించలేదు. తమ భూభాగంపై డ్రోన్ దాడి జరిగిందని బహ్రెయిన్ తెలిపింది. ఇరాన్ అనేక డ్రోన్లతో తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. అయితే ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. బహ్రెయిన్లో అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఉంది. మరోవైపు హర్ముజ్ జలసంధిలో ఒమన్ ఓ తాత్కాలిక రవాణా నడవాను ప్రతిపాదించింది. హర్ముజ్లోనే ఒమన్ తీరానికి దగ్గరగా ఈ మార్గముంది. దీనిలో ప్రయాణించే నౌకలపై ఇరాన్ పర్యవేక్షణ ఉండదని ఒమన్ తెలిపింది. తాము ప్రకటించిన మార్గంలో ప్రయాణించే నౌకలు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదని ఒమన్ ప్రకటించింది. నౌకల రాకపోకలు సాఫీగా సాగేందుకు వీలుగా ఈ మార్గాన్ని విస్తరిస్తున్నట్లు అమెరికా నౌకాదళ పర్యవేక్షణలోని జాయింట్ మారిటైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ తెలిపింది.